తిరిగి మనము ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలు చేయడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. యోహాను సువార్త యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా ఒకరు మార్చి ఒకరు బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 12 వరకు 13 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరవాసనతో నిండెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు తాను పాటుపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అందరూ కలిసి చదువుకుందాం. మర్నాడు పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు పట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాకని కేకలు వేసిరి. ప్రార్థన చేసుకో. రేపర్లోకి తండ్రి స్తోత్రాలు దేవా, ఈ మధ్యాహ్నసనంలో నేను కూడా మా తండ్రి యెరూషలేములో నీ ప్రజలైన వారితో కూడా చేరి దేవామతను మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. నా తండ్రి మెఫీబోషెతు కంటే ఎంతో భయంకరమైనటువంటి నీచమైన స్థితి నా బ్రతుకు. నన్ను మీరు దృష్టించినారు, నన్ను మీ గృహానికి ఆహ్వానించినారు, మీ స్వాస్థ్యం ఇచ్చినారు దేవా. నన్ను మీ కుమారుడిగా అంగీకరిస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా మా తండ్రి భద్రత గల స్థలంలోనికి దేవా యొక్క తేజోవాసుల సహవాసంలో నన్ను కూడా చేరుస్తానని ఆ యొక్క మా తండ్రి నిరీక్షణ నాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఇలాగున నన్ను నడిపించడం కొరకాయ నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవా మా తండ్రి మీరు విడిచిపెట్టకూడదనే భాగ్యం ఎంచుకొనక నా కొరకై తన సిలువలో చేసిన ఆ మహాబలియాగమును బట్టి, ఆ మహాప్రేమను బట్టి నాకు ఇచ్చిన రక్షణకై ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ప్రభా. నా మట్టుకు నేను మీకు ఎన్నటన్నిటికీ రుణస్తుని ఒప్పుకుంటూ తిరిగి మీ వైపు చూస్తున్నాం. మీ శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలను మా ఎదుట ఉంచినందుకై స్తోత్రాలు. అందులో చేయడానికి అయోగ్యమైన మమ్మలను యోగ్యమైన రీతిలో నీ వాక్కు ద్వారా నన్ను మార్చుమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ వినివారిలో నిలబడిన నాలో నీ కార్యం జరిగించమని యేసు నామం పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తను సువార్త చేసిన ఆ 3.5 సంవత్సరాలు అనేక పర్యాయాలు ఆయన ఈ గ్రామాన్ని దర్శించేవారు. మనకు తెలుసు ఆ గ్రామంలో ఉన్న ఆ ఇల్లు కూడా ఆయనకి చాలా ఇష్టమైన ఇల్లు. ఇష్టమా? ఇంట్లోని వారి ఇష్టమా? ఇంటిలో ఉన్నవారి ఇష్టం కదా. మనకైతే ఇల్లు బాగుండాల, ఇంట్లో వాళ్ళు ఎట్టన్నా ఉన్ని పర్వాల, మనకేం కాల, మన ఇల్లు బాగుండాలనుకుంటా. కానీ ఆయన ఆ ఇంట్లో ఉన్న వారిని ప్రేమించేవాడు అన్నమాట, ఇష్టపడేవాడు. మనం గమనించినట్లయితే ఆయన ఆ 3.5 సంవత్సరాల్లో ఎక్కువ కాలం ఆయన విశ్రాంతి పొందాలంటే బేతనియ వీరింటికే వచ్చేవాడంట. ఆయన యెరూషలేములో రాత్రి బస చేసినట్టు మనకు కనపడదు. ఆయన బేతనియకే వచ్చేవాడు. అనగా ఆయనకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబం అంటే అంత ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నేను కర్నూలుకి నేను వచ్చాను అనుకోండి, నన్ను బాగా ప్రేమించేవారు ఉంటారు అనుకోండి, నేను తప్పకుండా వాళ్ళని విజిట్ చేయాలనుకుంటా. నేను వెళ్ళిపోయే లోపల ఎంతో ఒక సమయం తీసుకొని వాళ్ళని విజిట్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఆ కుటుంబం అంటే నాకు ఇష్టం ఉంటుంది. అట్లాగే దేవునికి కూడా ఆ కుటుంబం అంటే చాలా ఇష్టం. ఆ కుటుంబం అంటే అందుకే లాజరు చనిపోకముందు ఒక పదం వాడతారు, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి, అనగా నీవు ప్రేమించే లాజరు రోగి అయిన ఆయన ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో ఆయన ఆఖరిసారి అక్కడికి రావడం, ఇంకా ఎప్పుడు రాడు, ఇంకా ఎప్పుడు వస్తున్నాడు రాయబడింది 1వ వచనం చూడండి. పస్కా పండుగకు 6 దినములు. పస్కా పండుగకి ఏమవుతుంది? పస్కా పండుగకి ఏమవుతుందండి చెప్పండి, ఏమవుతుంది? పస్కాకి ఏమిస్తారు? బలిస్తారు. అంతవరకు దేన్ని బలి ఇచ్చేవారు? ఇప్పుడు దేన్ని బలి ఇవ్వబోతున్నారు? ఈ ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తిని బలి ఇవ్వబోతున్నారు. ఆ బేతనియాకి వచ్చిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఏ విందులో ఆయన పాల్గొనబోతున్నాడో ఆ వ్యక్తికి అదే లాస్ట్ విందు. ఆ విందు ముగించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రయాణమై యెరూషలేముకు వచ్చుచున్నాడని విని అని రాయబడుతుంది. అక్కడి నుంచి యెరూషలేముకు బయలుదేరుతాడు. ఇంకా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సరే, ఈ చివరి విందు, ఆ లాస్ట్ విందు, అప్పటికి ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో భోంచేశాడో, ఎన్నిసార్లు దర్శించినాడో మనకు తెలీదు. ఒకరోజు మన స్వాస్థ్యానికి మనం వెళ్తాం, మన దేశానికి మనం వెళ్తాం, మన కొరకై సిద్ధపరిచిన స్థలానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు యుగాలు ఆయనతో ఉంటాం. చాలామందికి డౌట్ వస్తుంది, బ్రదర్ ఎక్కడైనా ఒక 10 రోజులు ఉంటేనే మనకు బోరు కొడుతుంది, యుగాలు ఆడు ఏం చేయాలనేసి. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, మనకు యేసు ప్రభు గురించి తెలిసింది చాలా కొద్ది భాగమే అంట. యేసు ప్రభు గురించి తెలిసిందే చాలా కొంచెమే. ఏంటంటే ఆయన పాపులను ప్రేమించినాడు, పాపిని ప్రేమించి పాపి కొరకై ప్రాణం పెట్టడానికి కొరకై భూమి మీదకి వచ్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, ఆరోహణమైనాడు, తిరిగి రానైనాడు. మనకు తెలిసింది ఇంతే. ఇంతకు మించి మనకేమైనా తెలుసా? మధ్యలో ఏంటంటే బాగులేని వాళ్ళకి బాగుపరిచినాడు, పాపాలు స్వస్థపరిచినాడు. అనగా క్రీస్తు ప్రభు వారి గురించి తెలిసింది మనకి చాలా స్వల్పమైందే. ఒక బైబుల్ పండితుడు ఏం చెప్తూ వచ్చాడంటే, పెళ్ళైన కొత్తలో అంట ఒక 6 నెలలు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదంట. గడిచిపోయిందో కూడా తెలియదు. 6 నెలల తర్వాత కౌంట్ చేసుకుంటారు, ఒక్కొక్క రోజుని. ఈ 6 నెలలు ఏంటంటే కొత్త బిచ్చగాడికి పొద్దెరగడంట. అలా ఏం చేస్తారంటే ఏదో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయాలు చెప్పుకుంటా, ఈ విషయాలు చెప్పుకుంటా, మీ ఇంట్లో మా ఇంట్లో, మా అత్త మీ అత్త, మీ మామ ఇవి చెప్పుకొని తెల్లారిపోతూ ఉంటుంది. సో 6 నెలలు గడిచిపోతుంది. ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో మనకి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మనల్ని ఆయన ఏం చేసుకుంటాడు? మనల్ని కూడా ఆయన వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత 6 నెలలు కాదు, యుగాలు మనతో మాట్లాడతాం. ఇక్కడన్నా 6 నెలలే, కొంతమందికి 6 నెలలు కూడా 3 నెలలే. ఈ దినాల్లో అయితే అయ్యో
ఈ మధ్య ఎవరో సేవకుడు చెప్తున్నాడు, అన్న ఏం చేసేది, నా పెళ్ళి అయిందన్న, 3వ రోజు నుంచి పంచాయతీ స్టార్ట్ అయిందన్న, వాళ్ళతో భరించలేకుండా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నాడు. సో ఈ దినాలు ఎట్టున్నాయి. అయితే ఆయనతో వివాహం జరిగించబడిన తర్వాత యుగాయుగాలంట, ఇంకా దానికి ఎండ్ లేదు, ఇంకా ఎండ్ లేదు. అప్పుడు చెప్తాడు మనకి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేశాడు, ఇవి మనకు అప్పుడు తెలియజేస్తూ వస్తాడు. అప్పుడు చెప్తాడు, అయ్యా బేతనియాలో నేను ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళానో తెలుసా అని అప్పుడు చెప్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేసింది అవన్నీ చెప్తూ ఉంటాడు. సరే, మన యొక్క లేఖనానికి వద్దాం. బేతనియాకి వచ్చినప్పుడు ఆయనకి చివరిగా విందు ఏర్పాటు చేస్తారు. మీ ఇంటికి మేము వచ్చామనుకోండి, ఎలాంటి విందు ఉంటుంది? మంచి నాటుకోడో లేకపోతే మీ స్థాయి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే దేవునికి ఏర్పాటు చేసిన విందు ఎలాంటిదో చూద్దాం రండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయం. యెషయా 25. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. చాలు. ఈయన విందు ఎలా ఉందంటే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడుతూ వచ్చింది, క్రొవ్విన వాటితో విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేస్తారంట. దేంతోనండి? రోమా సైనికులు ఎలా ఉన్నారు తెలుసా? చాలా బలము కలిగిన వాళ్ళంట. వాళ్ళు చాలా బలము కలిగిన వారు విందు ఏర్పాటు చేశారు ఆయనకి. ఎక్కడ ఏర్పాటు చేశారు చెప్పండి? ఎక్కడ? గొల్గతాలో విందు ఏర్పాటు చేశారు. అర్థమవుతుందండి? మీరు ఇక్కడ ఉన్నారా? నాతో పాటు ఉన్నారండి? ఆయనకి విందు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆ గొల్గతాలో సిలువ మ్రాను మీద ఆయనకి విందు ఏర్పాటు చేశారు. ఆ విందు క్రొవ్విన వాటితో ఉందంట. దేంటితో? రోమా సైనికులు ఏర్పాటు చేసింది. చూడండి ఇక్కడ, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను. మడ్డి మీదనున్న ద్రాక్షారసం, నేను అనుకుంటాను బైబిల్ ట్రాన్స్లేషన్లో ఇక్కడ మన లాంగ్వేజ్ దొర్లింది అనుకుంటాను. మడ్డి మీదనున్న ద్రాక్షారసం అంటే, మడ్డి మీదనున్న ద్రాక్షారసం చెప్పండి ఎవరైనా. ఇప్పుడు పాతకాలపు దినాల్లో నూనె గానిగా ఆడుకొని వస్తారు. నూనె గానిగా ఆడించిన తర్వాత ఇప్పుడు వచ్చాయిలేండి, మళ్ళీ ఇప్పుడు పాత దినాల్లో వచ్చిన గానుగ నూనె వచ్చినాయి. నూనె ఆడించిన తర్వాత తెచ్చి ఇంట్లో అలాగే పెడతారు, ఎండకు పెడతారు. అలా ఎండకి 1 రోజు 2 రోజులు పెట్టిన తర్వాత ఆ నూనెలో ఉన్న మడ్డి అంతా కిందకు వస్తుంది. స్వచ్ఛమైన నూనె మాత్రం పైకి వస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ చేసామనుకోండి, చేసిన తర్వాత ఫ్రూట్ జ్యూస్ చేసిన తర్వాత దాన్ని అలా కొద్దిసేపు పెట్టేస్తే కిందకి దాని యొక్క పిప్పి అంతా కిందకి వెళ్ళిపోతుంది. పైకి ఏమొస్తుందండి? మీరు మజ్జిగ చేశారనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా, టైం అయిపోతుంది. మజ్జిగ చేసి అలా పెట్టారనుకోండి, కిందకంతా ఆ యొక్క కలపనదంతా వస్తుంది, పైకి తేటగా వస్తుంది అనమాట. మడ్డి మీదనున్న ద్రాక్షారసం అంటే అది అంత శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనది ఏదంటే, మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదివామే, నిర్దోషమైనది. అర్థమవుతుందండి? నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆ తేటలో మనం చూస్తే, పైన చూస్తే కింద ఉన్నటువంటి మడ్డి కనపడుతుంది. అంతేకాదంట, మూలుగుల క్రొవ్విన వాటితో విందు చేయును. ఇవన్నీ కూడా భౌతికంగా మనకి ఇక్కడ కనపడుతున్నాయి, కానీ ఆత్మీయంగా చూస్తే ఈ విందు ఆయనకి గొల్గతాలో ఏర్పాటు చేయబడిన విందు. ఈ విందు గొల్గతాలో ఆయనకు ఏర్పాటు చేసిన చివరి విందు. ఆ విందు ద్వారానే నీకు నాకు పాపక్షమాపణ అనుగ్రహించబడుతూ వచ్చింది. కొన్నిసార్లు కొన్ని దేశాలు ఏదైనా ఒప్పందం చేసుకోవాలంటే అక్కడ ఒక విందు ఏర్పాటు చేస్తారు. విందు ఏర్పాటు చేసినప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు
విందులో పాల్గొని ఆ చివరిగా వారు ఏమైతే ఒప్పందం చేసుకుంటారో ఒప్పంద పత్రాల మీద సంతకం చేస్తారు. అలాగనే ఈ విందు ద్వారా లోకానికి పాపక్షమాపణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ బేతనియాలో ఆ ఇంటిలో జరిగినటువంటి విందు చిట్ట చివరి ఆయన విందుకు సాదృశ్యంగా కనబడుతూ వస్తుంది. సరే, మంచిది. ఆ విందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? రండి ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 12:2. విందులో ఎంతమంది ఉన్నారు చూడండి. మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనం చేశాడు. మరియా. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు మనకి ఎప్పటి నుంచి తెలుసు? అండి? మాకు సండే స్కూల్ నుంచి తెలుసు అనుకుంటా ఉంటాం మనం. అనగా ఈ 3 వ్యక్తుల నుంచి చాలా కాలం నుంచి తెలుసు. కానీ ఈ 3 వ్యక్తుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో క్లుప్తంగా మనం చూద్దాం. ఒకటి, మనం చూసినట్లయితే మార్త ఏం చేస్తూ ఉందంటండి? ఉపచారము చేస్తుంది. ఇది చాలామంది రకరకాలు చెప్తారు. ఆమె ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటా ఉంది, ఆమెది ఆత్మీయంగా ఏమీ పని చేయడం లేదు అనుకుంటూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉపచారము చేయడం చాలా ఇంపార్టెంట్. దేవుని కొరకు ప్రయాసపడడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకేముంది బ్రదర్, మేము ఉపచారం చేసే పనులు చేయము, మీలాగా నిలబడుకొని 3 మాటలు చెప్పేసి వెళ్ళిపోవాలంటే బాగుంటుంది, మీకు ఆ తెల్ల బట్టలు కూడా నలిగిపోవు, మీకేం తెలుసు బ్రదర్, బయట ఎండలో వంట చేస్తే అనుకుంటుంటారు. ఇక్కడ చేసేదానికన్నా అక్కడ చేసేది చాలా మంచి పని, చాలా శ్రేష్టమైన పని. నన్ను అడిగితే ప్రభువు కొరకై మనం ఏది చేసినా అది దానికి దేవుడు రుణం తీర్చుకుంటాడు. ఈ దినాల్లో దేవుని కొరకు ఉపచారం అనగా దేవుని కొరకు ప్రయాసపడే ఆసక్తి దేవుని ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇక్కడ మనం చాలామంది కూర్చున్నాం. ఇప్పుడు మనం మిమ్మల్ని అందరినీ లెక్క వేయడానికి సమయం సరిపోదు. ఇంతమంది కూర్చున్నారు కదా. గతించిన వారంలో ప్రభు కొరకై మీరు ఎంతమంది మందిరంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎంతమంది ప్రయాసపడ్డారంటే లెక్కకి ఎంతమంది ఉంటారండి? నేను నిన్న రాత్రి 9 గంటలకు వచ్చేసరికి ఈ చక్కగా మందిరం అంతా సిద్ధపరిచేసి ఉండాలి. ఎవరు సిద్ధపరిచారో నాకు తెలియదు, కానీ మనం ఇప్పుడు వచ్చి హాయిగా మందిరంలో కూర్చొని సుఖంగా సౌఖ్యంగా ఉన్నాం. దీని వెనక కొంతమంది ప్రయాసం ఉంది. వారు ఎవరో నాకు తెలీదు, ఒకవేళ ఇక్కడ ఉన్న వారికి తెలుసేమో, కానీ అయితే వారు మాత్రం ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని పరలోకం చూస్తూ ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే మీరు చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయము 48వ వచనం. త్వరగా రండి, నాకు ఇచ్చిన సమయం బహు తక్కువగా ఉంది, ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 48వ వచనం. తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు నేను చదువుతాను, గమనించండి. దయచేసి నేను చదివేటప్పుడు మీరు గమనించండి. చూచుటకై కూడి వచ్చిన అనుంది కదా. వచ్చిన అన్న దగ్గర, కూడి వచ్చిన అన్న దగ్గర వచ్చిన అనే పదాన్ని తీసుకుందాం. వచ్చిన తర్వాత మీరు చదవ, ప్రజలందరూ జరిగిన కార్యములను, మళ్ళీ ఏముంది అక్కడ? చూచి, వచ్చి, చూచి. బాగా గమనించండి. వచ్చి, చూచి, తర్వాత రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. వచ్చి, చూచి. మనం కూడా అంతే. మీకు అర్థమైందా? వచ్చి, చూచి, వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏమీ సంబంధం ఉండదు. రావడం, చూడడం, అబ్బా హాయిగా ఉంది, బాగుంది, బాగలేదు, మార్కులు వేసడం, మార్కులు వేయకపోవడం, లేకపోతే మెచ్చుకోవడం, మెచ్చుకోకపోవడం, వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు సంఘాల్లో జరిగే పని ఏంటంటే వారు వచ్చి, చూచి వెళ్తున్నారు. దేవుని కొరకు ప్రయాసపడే మనసు ఎప్పుడో పోయిందండి మనకి.
ఎక్కడ ప్రయాసపడుతున్నామంటే ఎక్కడో మన తృప్తి కొరకు ప్రయాసపడుతున్నాం, దేవుణ్ణి తృప్తిపరచడం కొరకై దేవుని కొరకు ప్రయాసపడడం లేదు. మార్త ప్రభు కొరకై ప్రయాసపడతా ఉంది. అర్థమవుతుందండి? మనం ఒక ట్రాక్ పంచుతున్నామంటే నేను ఈరోజు సువార్త చేశానని చెప్పు అని మనల్ని మనం తృప్తిపరచుకోవడం కొరకై, ప్రభు ఆశించిన రీతిగా, పరలోకం సంతోషించే రీతిగా ప్రభు కొరకై ఈ దినాన సంఘం ప్రయాసపడడం లేదు. మార్త ప్రభు కొరకు ఉపచారం చేస్తుంది. రెండవది, రండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరండి? లాజరు. అంతకుముందు లాజరు వేరు, ఇక్కడ ఉన్న లాజరు ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు ఆయనతో కూడా భోజనం చేస్తున్నాడు. అంతకుముందు యేసుప్రభు ఆ ఇంటికి వస్తే లాజరు ఉండేవాడా? లాజరు ఉండేవాడు కాదంట. ఇప్పుడు మాత్రం ఆయనతో భోజనానికి కూర్చున్నాడు. ఈ లాజరు ఎవరంటే, ఎవరండి? ఎవరు ఈ లాజరు? ఇప్పుడు చనిపోయి తిరిగి లేపబడిన లాజరు. అప్పుడు లాజరు ఆయన. ఇప్పుడు ఈ లాజరు ఎవరు? దేవుని కొరకైన బలమైన సాక్ష్యము కలిగిన వ్యక్తి. లాజరు ఎవరండి? సాక్ష్యం ఉన్న వ్యక్తి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో నీకున్న సాక్ష్యం ఏంటి? ఏం సాక్ష్యం ఉంది? ఆమె దేవుని కొరకు ప్రయాసపడతా ఉంది. ఈయన దేవుని కొరకు అయినటువంటి బలమైన సాక్ష్యం, మామూలు సాక్ష్యం కాదు. నేను ఎప్పుడు అది చేశాను, ఇది చేశాను, గతంలో నేను అట్లున్నాను, ఇట్లున్నాను, పనికిరాని చెత్త కాదు. ప్రభు కొరకైన బలమైన సాక్ష్యం. నీ జీవితాన్ని బట్టి ఇతరులు ప్రభావితం కావించబడాలి. అది నీ సాక్ష్యం. అర్థమవుతుందండి? నేను పలానప్పుడు పలానా విధంగా బ్రతికాను, నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, నేను అవి చేశాను, ఇవి చేశాను అంటే సంఘం కూడా బాగా వింటుంది. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఆ సాక్ష్యంగా, నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు కొరకై నేను ఏమి చేశాను, ప్రభు కొరకై నేను ఎలా నిలబడ్డాను, ప్రభు నన్ను ఎలా వాడుకున్నాడు, దేవుని కార్యాలు ఎలా జరిగించబడుతున్నా, అది సాక్ష్యం. ఇది నిలిచి ఉండే సాక్ష్యం. ఇది ప్రభువుకి మహిమ తెచ్చే సాక్ష్యం, ప్రభుని ఇతరుల వైపు ఆకర్షించే సాక్ష్యం. ఈ సాక్ష్యం ఈ దినాన నీవు కలిగి ఉన్నావా? ఈ దినాన నేను కలిగి ఉన్నానా, మనము కలిగి ఉన్నామా అని మనము పరీక్షించుకోబద్దులమైన లాజరుకి ఆ సాక్ష్యం ఉంది. మూడవదిగా చూద్దాం రండి. మూడవ వ్యక్తి ఎవరండి? ఆమె ఏం చేసింది? మరియా మిక్కిలి విలువైనది తీసుకొని వచ్చి ప్రభుని ఏం చేస్తూ ఉందండి? ఏం చేస్తూ ఉంది? ప్రభుని ఆరాధిస్తూ ఉంది. నా ఆరాధన ఎలా ఉంది? ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు నేను కర్నూలు యెరూషలేంకి వస్తున్నా ఉత్సాహంగా, సంతోషంగా వస్తూ ఉంటాను. మా ఇంట్లో అంటూ ఉంటారు, మా పిల్లలు అంటూ ఉంటారు, ఏందో స్కూల్కి హాలిడేస్ ఇస్తే నువ్వు ఎక్కడికో హాయిగా గడపడానికి సంతోషంగా వెళ్ళినట్టు ఉంటుంది నాన్న, నువ్వు బ్యాగ్ బరే సర్దుకుంటావే అంటారు మామూలుగా ఎప్పుడైనా వస్తే. కానీ ఈ పర్యాయం వచ్చేటప్పుడు మొన్నటి నుంచి అంటున్నారు, ఏంది అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నావే, ఎందుకో మునుపట్టి చురుకుదనం లేదే అంటున్నారు నన్ను. నేను బస్సులో వస్తున్నా కూడా నా పిల్లలు, నా ఇంట్లో నా భార్య ఫోన్ చేసి, ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారండి, మీరు నెమ్మదిగా వెళ్ళండి అంటున్నారు. వాస్తవానికి ఏంటంటే మేము ఒక కుగ్రామంలో ఒక మందిరం కడుతున్నాం. ఒక తిరుపతి నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయాన్నే నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి అక్కడికి వెళ్ళిపోతాను. పని దగ్గర ఉంటా. అక్కడికి వెళ్ళాలంటే నేను నా ఫుడ్ నేనే తీసుకెళ్తాను, కింద క్యారెట్ పట్టుకెళ్తా, నేను వాటర్ కూడా తీసుకెళ్తా. అక్కడ ఏం దొరకవు, ఇంకా అక్కడ మనల్ని ఆదరించే వాళ్ళు కూడా లేదు. అలాంటి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాం. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి మళ్ళీ ఒక 70 కిలోమీటర్ ప్రయాణం చేసి తిరిగి ఇంటికి తిరుపతికి వచ్చేసరికి అలసిపోతుంటా. గత 10 రోజులుగా ఇదే ఇలా ఉండడం వలన కొంచెం అలసటగా ఉంది శరీరం అంతా కూడా. సో ఇది చూసి నేను ఉత్సాహంగా లేదనుకుంటున్నారు. సరే, మొత్తానికైతే రాత్రి వచ్చేసాను. ఉదయకాలంన 2:30కి నేను నిద్ర లేచా.
2:30 నిద్రలేచి నాకు ఇచ్చిన రూమ్లో, నా విడిదిలో నా ప్రభుతో నేను గడుపుతూ వచ్చినప్పుడు ఎక్కడ ఉత్సాహం లేదు అని అనుకుంటా అని అనిపిస్తూ వచ్చిందో, నా ప్రభు నన్ను ఉత్సాహంతో నింపుతూ వచ్చాడు. ప్రభుతో మాట్లాడుతూ వచ్చిన, ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీవు లేకుండా నేను వెళ్తే వ్యర్థమే కదా. దేవా, నువ్వు నన్ను మరుగుపరచు, నువ్వు మాట్లాడు, నీ ప్రజలు నీ వారు వాక్యం ప్రభు నువ్వు వేడుకొని గోజారి ప్రభు పాదాలు పట్టుకొని ఈరోజు సంతోషంగా మీ ముందు నిలబడుతూ వచ్చినాను. ఎందుకు చెప్తున్నానంటే, రాత్రి ప్రభు నా ఉదయకాలం అర్లీ అవర్స్లో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మెఫీబోషెతుని మీ మధ్యకి తీసుకొస్తూ వచ్చినాడు. అక్కడ మనం ఆరాధిస్తూ వచ్చినాం కొంతమంది, చచ్చిన కుక్క వంటి దాన్ని అని. అవునా కదా? నిజంగా ఆ ఆరాధన చేసేటప్పుడు నిజంగా మనం చచ్చిన కుక్క వంటి వారమేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈమె మిక్కిలి విలువైన వాటితో ప్రభుని ఆరాధిస్తూ ఉంది. మనము విన్నాము, ఆరాధించినాం, బాగుందే. ఒకసారి దేవుడికి లెక్క ఒప్పచెప్పాలి. చచ్చిన కుక్క ఎలా ఉంటుందండి? మనము ట్రావెల్ చేస్తారా, రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడైనా ఒక చచ్చిపోయి ఒక కుక్క పడి ఉంది అనుకోండి, మన కారు దాని మీద ఎక్కిపోతుంటే మళ్ళీ పరిగెత్తుందా లేసే? మన ముందు మనల్ని ఎవరన్నా అన్ని చెప్పండి, ఎలా ఉంటుంది మనది? మన చచ్చిన కుక్క వంటి స్థితి మనకు ఉంటుందా? ఆలోచించండి. అయితే ఈమె మిక్కిలి విలువైనది అనగా దేవుని చేత మొప్పు పొందుతూ ఉంది. అలాంటి ఆరాధన చేస్తూ ఉంది. నేను ఒకరోజు తెలంగాణలో ఒక ప్రాంతంలో నేను మందిరంలో వాక్యం చెప్తూ వచ్చినప్పుడు, మందిరం ఇంకా పాత మందిరం, అది మందిరం కట్టడం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఆ సెకండ్ మెసేజ్లో ఇలాగ మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక బ్రదర్ లేచి ఆయన తీసుకొచ్చి, చిన్న సంఘం ఒక 60-70 మంది ఉంటారు. ఆయన బ్రదర్ లేచి వచ్చి ఆఫరింగ్ బాక్స్లో తన ఉంగరం చేసేసాడు. ఇలా మళ్ళీ వెంటనే ఇంకో బ్రదర్, ఇంకో సిస్టర్ తీసుకొచ్చేసి వాళ్ళు ఉంగరాలు, చేతికి ఉన్నటువంటి గాజులు వేసేస్తూ ఉన్నారు. నాకేమో వాక్యం చెప్పడానికి ఇబ్బందిగా ఉండి నేను చెప్పాను, మీరు ఇవ్వాలనుకుంటే ఆఫరింగ్ టైం ఉంది కదా, అప్పుడు ఇద్దరు ప్లీజ్ అన్న మీరు ఆగండి అని చెప్పిన. సేవకుడు అన్నాడు, అన్న ఇచ్చేదేదో ఇచ్చేయండి అన్న, ఎందుకు ఆపుతారని అన్నాడు. అన్న ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎక్కడికి పోలేరు, వాళ్ళు ఇస్తారులే అన్న అని చెప్పి, సరే ఆఫరింగ్ టైంలో పాట పాడుకుంటూ ఉండముగా ఒక్కొక్కరే వచ్చి ఆఫరింగ్ వస్తూ ఉన్నారు. కొంతమందికి చెక్స్ వేసినారు, కొంతమంది అప్పుడే తీసి వాళ్ళకి దేవుడు ప్రేరేపించిన రీతిగా బంగారం తీసి వేస్తూ ఉన్నారు. ఒక సిస్టర్ వచ్చింది, ఆమె చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాల్లో ఒక ఉంగరం వేద్దామని పాట పాడుకుంటూ వచ్చి ఒక ఉంగరం తీసి వేసేసి ఆడికి వెళ్ళిపోయి ఇట్లా చూసుకునేదంట. అలా చూసుకుంటే అమ్మయ్య ఎంత పని జరిగిపోయిందిరా అనుకునేదంట. ఏంటంటే అంతకు వారం ముందే వాళ్ళ హస్బెండ్ దుబాయ్ నుంచి డైమండ్ రింగ్ పంపించాడు. అర్థమవుతుందండి? ఈ బంగారంది దాంట్లో వేసేద్దాం, డైమండ్ పెట్టుకుందాం అనుకునేదంట. బాక్స్లో ఏమడిపోయింది? డైమండ్ పడిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు నెమ్మది ఇచ్చినాడు. ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు చెప్తూ వచ్చింది, అక్క నేను బంగారం ఇవ్వాలనుకునేది నేను అనుకున్నా, కానీ దేవుడు విలువైంది తీసుకున్నాడు బ్రదర్, తీసుకున్నాడని నేను ఏమి చింతించడం లేదు, దేవునికి విలువైనది వెళ్ళింది అని నేను సంతోషిస్తున్నాననింది. అర్థమవుతుందండి? ఈ దినాల్లో దేవునికి విలువైనది మనం ఇవ్వడం లేదు. మనం ఏమిస్తున్నామంటే మనకు అయ్యి మిగలంగా తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాం. ఈరోజు మనకు అయ్యి మిగలంగా దేవునికి ఇస్తున్నాం. ఒక ఆమె ఉనింది పాపం, ఆమె ఏం చేసింది? జీవనం అంతా తెచ్చి వేసేసింది. అర్థమైందరా? జీవనం అంతా తెచ్చి ఒక్క క్షణం ఆలోచించలా. మనమేం ఆలోచన చేస్తాం? రేపు ఏమవుతుందో, అయ్యో ఈరోజు రాత్రికి ఏమవుతుందో, బ్యాంకు బ్యాలెన్స్లో ఉండేదాన్ని ఈరోజు తెచ్చి మీరు ఆఫరింగ్ బాక్స్లో వేయండి అన్నామనుకోండి, మీరు భలే బ్రదర్, మీరు అర్జెంటుగా తిరుపతికి బస్సు ఎక్కేయండి అంటారు. నన్ను అంటారు లేదా? మీరు రేపటి గురించి చింతించకుడి అని బైబిల్లో రాయబడి ఉంది. మనం చాలామందికి చెప్తాం, మన చింత అంతా రేపటి గురించే. మన చింత అంతా ఆమె మిక్కిలి విలువైనది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఒకటి, ఆమె ఏం చేసిందండి? ప్రభు కొరకై ప్రయాసపడింది. రెండోది, బలమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి. మూడవది, విలువైనది దేవునికి సిద్ధపడిన ఆ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియమైన సంగమా,
ఈ కుటుంబంలో ఈ గుణలక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రభు బలలో మనం చేయబోతున్నాం. ప్రభు బల్ల అనగా అది ఒక రొట్టె ముక్క, అందులో కొద్దిగా ద్రాక్షరసం అనేదే మనకు తెలుసు. కాదు సుమా, అది దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంచబడినది. నువ్వు ముట్టుకుంటున్నది దేవుని శరీరం అని ఎన్నడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీవు నోటిలోనికి వేసుకుంటున్న చుక్క ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసం అని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటానవా? అలవాటైపోయింది. మొక్క ఇంచుకుంటున్నాం, నోట్లో వేసుకుంటున్నాం, ఒక చుక్క నోట్లో వేసుకుంటున్నాం, స్వామి యేసు క్షమించు ఆమేనని వెళ్ళిపోతున్నావేమో. ఈ గుణలక్షణాలు కలిగి లేకుండా నువ్వు ఎంతగా ఎన్నిసార్లు అందులో పాలు పొందినది వ్యర్థమే. నువ్వు నా నామం పేరిట అవి చేశాను ఇవి చేశా అంటే ఆయన అంటాడు ఒకరోజు నువ్వెవరు అంటాడు. అర్థమవుతుంది కదండి? కనుక ఈ 3 గుణలక్షణాలు ఉన్నాయో లేదో జ్ఞాపకం ఒకసారి పరిశీలించుకుందాం. ఇక అక్కడ ఒక 3 గుంపులు కూడా ఉన్నాయి. రండి చూపిస్తాను. 3 గుంపులు కూడా ఉన్నాయి. 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఉన్నారండి. అక్కడ మనం 3 వ్యక్తులు చూసాం. 3 వ్యక్తులు, ప్రయాసపడే వ్యక్తి, సాక్ష్యం కలిగిన వ్యక్తి, విలువైన వాటితో ప్రభుని ఆరాధించే వ్యక్తి, కనబరిచే వ్యక్తి. ఇప్పుడు 3 గుంపులు. మొదటి గుంపు ఎవరంటే సామాన్య జనులు. వీళ్ళెవరంట? ఆర్డినరీ పీపుల్. వీళ్ళు పని పాట లేనోళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరంటే పని పాట లేనోళ్ళు. వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే టూరిస్టులు అంటారు. ఎవరు వీళ్ళు? టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? హాలిడేస్ ఇచ్చినారు, ఇంట్లో పని పాట లేదు మనకి, మన దగ్గర ఏముంది, బ్యాంకులో కొంచెం ఉంది, ఎత్తి పెట్టుకున్నది ఉంది, ఇది ఎట్టా ఖర్చు పెట్టాలో తెలియదు, రండి మనం ఆ డానను పోయి తిరిగేసి వద్దాం. ఇది టూరిస్టులు చేసే పని. సంఘాల్లో కూడా చాలామంది టూరిస్టులు ఉన్నారు. టూరిస్టులు ఎందుకు వెళ్తారంటే యాత్రికులు అబ్బా ఆ యొక్క ప్రకృతి అందాలు చూసి మనం ఆనందిద్దాం అనుకొని వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డునో లేకపోతే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని చూసి సంతోషించి డబ్బులంతా ఓడబెట్టుకొని అయిపెట్టుకొని వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు ఆర్డినరీగా బతికేస్తూ ఉంటారు. సంఘంలో కూడా ఇది వీటి శాతమే ఎక్కువైపోయింది. సామాన్య జనులు అధికమైపోయారు. వీరేంటంటే వాళ్ళు ఇప్పుడు చూసాం కదా, వచ్చి చూచి వెళ్ళే వారితో సంఘాలు నింపబడుతున్నాయి. ప్రభు అంటాడు కర్రాగడ్డి కొయ్యకాలతో కాదు సంఘాలు నింపబడాల్సింది, సంఘాలు నింపబడవలసింది బంగారం వెండి వెలగల రాళ్లతో నింపబడాలి. అర్థమవుతుందండి? దేంతో నింపబడాలి? బంగారం ఇంత అవసరం లేదండి. ఎంత ఉండాలా అక్క మీరు చెప్పండి? బంగారం ఎంత ఉండాలా? ఎంత ఉంటే మనకు పెట్టుకోవడం కష్టం. ఎంత ఉంటే ఏం చేస్తారు? మన ఇంట్లో ఉండే బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటి అన్నిటికన్నా విలువైనది అది. ఆ బీరువాలో అంత మూల ఉంటుంది, అదే విలువైనది. అర్థమవుతుందండి? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు, మన సంఘాలు ఎలా ఉన్నాయంటే బంగారం వెండి వెలగల రాళ్ళతో నింపబడడం లేదు. సామాన్యం అనగా ప్రభుకి దృష్టికి యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క అంగీకరించే విధంగా పరలోకం సంతోషించే రీతిగా మన ఆత్మీయ జీవితాలు లేదన్నది సత్యం. నిజంగా నిలబడిన నేను కావచ్చు, దీంట్లో కూడా నేను కూడా ప్రభుకి లెక్క చెప్పవలసిన వాడినే. ప్రభు నాతోనే మొదట మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా మనం ప్రభు దృష్టికి అంగీకారంగా ఉన్నామా? ప్రభు దృష్టికి అంగీకారం అనగా ఆయన స్వారూప్యత మనలో ఉన్నదా? ఆయన స్వారూప్యత మనం కలిగి ఉన్నట్లయితే ఆయన దృష్టికి మనం మిక్కిలి విలువైన వారంగా ఉండగలుగుతాం. ఇక్కడ కూడా సామాన్యమైన గుంపు ఆయన వెంబడిస్తూ ఉంది. 2వ గుంపు చూద్దాం రండి. 2వ గుంపు 10వ వచనం. అతనిని బట్టి చాలు నాయన. అతనిని బట్టి ఎవరంట? అక్కడ పైన రాయబడింది, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా. ఇప్పుడు యేసు ప్రభునే కాదు చూడాల్సింది, ఇప్పుడు ఎవరిని చూడాలంట? లాజర్ను కూడా.
అప్పుడు లాజర్ ఆ ఊరిలోనే ఉన్నాడు, కానీ లాజర్ని ఎవరు పట్టించుకోలేదు. లాజర్ని ఎవరు ఇప్పుడు ప్రత్యేకంగా కనపడుతుంది. అదోదుగోదుగోదు ఆయన పక్కన ఉన్నాడు, ఆయనే లాజరు. ఆయనే సమాధిలో 3 రోజులు ఉంది. అయ్యో ఆయన లేచి ఇప్పుడు లాజర్ను కూడా చూడవచ్చినారు. చూడడమే కాదంట, చూడండి ఏమంటున్నారు, అతనును బట్టి. ఎవరిని బట్టి విశ్వసించారు? నిన్ను బట్టి ఎవరైనా ప్రభువుని విశ్వసించారా అన్నది ఇక్కడ ప్రశ్న. నిన్ను చూచి, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని చూచి, నువ్వు ప్రభుతో నడిచే విధానమును చూచి, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూచి, నీ ద్వారా ఎవరైనా ప్రభు వైపు ఆకర్షించబడ్డారా? ఈ మధ్యాహ్నం ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. సామాన్య జనులను ఎవరిని ఆకర్షించరు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారు ప్రత్యేకత కలిగిన వారు మాత్రమే ఆకర్షించుకోగలుగుతారు. అర్థమవుతుందండి? ఈ ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా అనేకులు ఇప్పుడు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారు. నా ప్రియమైన సంగమా, నీ ద్వారా ఎవరైనా ఒక్కరైనా ప్రభువుని అంగీకరించారా? ఒకరోజు వస్తుంది, మనమందరము ఆయన ఎదుట ఏమవ్వాలండి? ప్రత్యక్షం అవ్వాలా? న్యాయపీఠము ఎదుట మనమందరము ఒకరోజు ప్రత్యక్షపరచబడతాడు. ఆయన నిలవబెట్టినప్పుడు ఎలా నిలబడుకోవాలంటే, సిగ్గు లేని ముఖాలతో ఆయన దర్శించుకోవాలంట. ఎలా నిలబడాలంటే, ముసుగు లేని ముఖాలతో ఆయనను దర్శించుకోవాలంట. చాలామంది మనం ఏమైపోతామంటే, ముసుగుతో ఆయన దర్శించుకోవడానికి సిద్ధపడతామేమో, సిగ్గుపడుతూ ఆయన చూస్తామేమో. ఎందుకో తెలుసా? నువ్వు నా కోసం ఏం తెచ్చావంటే మన దగ్గర ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఖాళీ చేతులు ఉంటాయి. దానియేలు చివరి అధ్యాయము రండి. దానియేలు చివరి అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదవండి. 2-3 వచనాలు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు. చాలు, అందరూ లేస్తారు. మనమే కాదు, అందరూ లేస్తారు. కొంతమంది ఎందుకండి? నిత్య జీవము అనుభవించుటకు. వీరు సిగ్గుపడనక్కలేని ముఖాలతో ప్రభువుని దర్శించుకుంటారు. రెండవది, కొందరు నిందల పాలగుటకు. కొందరు ఎందుకంటే నిద్ర లేచేదే నిందల పాలగుటకు. కొందరు హేయులగుటకు మేలుకుంటారు. బుద్ధిమంతులైతే ఎవరండి? బుద్ధిమంతులైతే. ఇప్పుడు బుద్ధిమంతులు అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలా? ఒక 5 మంది అక్కలు గుర్తు రావాలా? ఎవరు అక్కలు? ఇంకొక 5 మంది అక్కలు కూడా ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్న వాళ్ళం? బుద్ధిమంతులైతే. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆకాశ మండలములోని జ్యోతులను పోలై. ఇక్కడ ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశించదు. ఎవరు అనేకులను త్రిప్పుదరో, ఇక్కడ నువ్వు గనుక లాజరు వలె ఉంటే నీ వైపు అనేకులు నీవు ఆయన వైపు త్రిప్పేవారిగా ఉంటావు. నీలో సాక్ష్యం ఉంటే. మంచి పాట ఉంది, ఆ పాట ఏంటంటే, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి యేసునంగీకరించి సిద్ధవేళ
గనుక నీ సాక్ష్యం ఏదని ప్రభు అడుగుతాడు. మనం నిందల పాలవడానికే నిద్ర లేచితే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? మనము హేయులగుటకే నిద్ర లేస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? మనం ఎందుకు నిద్ర లేవాలంటే నిత్య జీవము పొందుటకే. ఎందుకండి? నిత్య జీవం పొందాలి అంటే నిత్య జీవంలో దేవుడు అనుగ్రహించే అనేక కిరీటాలు మనం పొందుకోవాలి అంటే, ఆయన నీ కొరకై నా కొరకై సిద్ధపరిచిన జీతము పుచ్చుకోవాలి అంటే అనేకులని ఆయన వైపు త్రిప్పే సాక్ష్యము భూమి మీద మనం కలిగి ఉండాలి. దైవజనులు, భక్తిపరులు, ఎందులో గొప్పవారు, ఎంతో ఆత్మీయమైన అనుభవం కలిగిన వారు, వేలాది మందిని ప్రభు వైపు త్రిప్పినటువంటి గొప్ప గొప్ప దైవజనులు నిలబడిన ఈ స్థానంలో, సాక్ష్యం కలిగినటువంటి ఈ స్థలంలో దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టడానికి, నిన్ను నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చినాడు ఆయన. ఆ సాక్ష్యం నువ్వు నేను కలిగి ఉన్నామా? ఈ సంఘాలు దైవజనులు బక్సింగ్ ద్వారా, ఆ అంకుల్ ద్వారా కట్టబడుతూ వచ్చినాయి. ప్రపంచమంతా ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉంది. ఆయన వారసులుగా పిలువబడుతున్న మనం అందులో కొంతైనా సాక్ష్యం కలిగి ఉన్నామా? కొంతైనా కలిగి ఉంటే నీ ద్వారా ఒక్కరైనా రక్షింపబడతారు. నీ ద్వారా రక్షింపబడితే రేపటి దినాన మెప్పు, మహిమ, ఘనత నీకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక వ్యక్తులు ఉన్నారు, ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపును చూచి మనం బలలో ప్రవేశిద్దాం. రండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు 11వ వచనం కూడా చదువునాను. 11వ వచనం. ప్రధాన యాజకులు లాజరును కూడా అంటే వాళ్ళు యాక్చువల్గా చంపాలనుకున్నది ఎవరిని? యేసు ప్రభునే. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంట? ప్రధాన యాజకులు, కింద 19 చూస్తే పరిసయ్యులు ఉన్నారు. ఈ గుంపు కూడా ఉంది. ఈ గుంపు ఏం చేస్తూ ఉంది? ప్రభువును వెంటాడుతూ ఉంది, ప్రభుతో నడుస్తూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది. బాగా గమనించండి, మనం కూడా ప్రభువుని వెంబడించే వారమే, ప్రభువుని అనుసరించే వాళ్ళమే. కానీ ఈ గుంపులో ఈ పరిసయ్యులు, ప్రధానులు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఆయనను ఎప్పుడెప్పుడు ఎదిరిద్దామా, బెదిరిద్దామా, అడ్డుకుందామా, చంపేద్దామా. ఈ గుంపు ఏం ఆలోచన చేయండి. ఈ గుంపుకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే ఎదిరించే గుంపు, బెదిరించే గుంపు, అడ్డగించే గుంపు, చంపే గుంపు. ఒక గుంపు సామాన్య జనులు, వాళ్ళతో ఏం సంబంధం, ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వచ్చి చూచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి దేనికి సంబంధం ఉండదు, ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు ఎట్లా ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ వల్ల సంఘానికి ఉపయోగం ఉండదు, సంఘం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. సంఘం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ బర్త్డేలు వస్తే, డెత్లు వస్తే, మ్యారేజ్ డేలు వస్తే, మ్యారేజ్లకి సంఘం అన్నీ చేయాలి. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వీళ్ళు సామాన్య జనులు. రెండవ గుంపు ఎవరు? రెండో గుంపు సాక్ష్యం కలిగిన వారు, ప్రభు కొరకై ప్రయాసపడేవారు. ఇది రెండో గుంపు. మూడో గుంపు ఎవరండి? ఎవరి గుంపు? మాకు సంబంధం లేదు బ్రదర్, ఆ గుంపు దాన్ని నెట్టుంది. కానీ మనకు ఎక్కడో ఉంటుంది. ఎదిరించే వాళ్ళు, బెదిరించే వాళ్ళు, అడ్డగించే వాళ్ళు ఉంటారు. ఎక్కడుంటారు తెలుసా? బయట కాదు, మన దగ్గరే ఉంటారు. బలలో ప్రవేశించడానికి ముందుగా నువ్వు ఏ గుంపులో ఉన్నావు? సామాన్యమైన జనముగా ఉన్నావా? సాక్ష్యం కలిగి ఉన్నావా? లేదా ప్రభు పనికి ఆటంకం సృష్టించే వ్యక్తిగా ఉన్నావా? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఒక వ్యక్తి ప్రభు కొరకై ప్రయాసపడింది, రెండవ వ్యక్తి సాక్ష్యం కలిగిన వ్యక్తి, మూడవ వ్యక్తి మిక్కిలి విలువైన వాటితో ప్రభుని సేవిస్తూ ఉంది. నువ్వు ఏ వ్యక్తి గుణలక్షణాలు కలిగి ఉన్నావు, ఏ గుంపు గుణలక్షణాలు కలిగి ఉన్నావు, మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో చేవేద్దాం. రండి మోకరించుదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏదో ఆషామాషిగా మనం వచ్చి చూచి వెళ్ళిపోయే వారంగా కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు మనల్ని దర్శిస్తుంటున్నాడు. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో యోగ్యమైన రీతిలో చేయడానికి ఆత్మీయంగా సిద్ధపడదాం.